అండి ఇప్పుడు మీరు సింగపూర్ దేశం వస్తున్నారంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా తెలుసుకోవాలండి. మెయిన్ ఏంటంటే ఎందుకంటే మనం గవర్నమెంట్ తో రిస్క్ పనులు చేయకూడదు. చేసామంటే మన లైఫ్ చాలా రిస్క్ ఇక్కడ. అలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ. ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటది, అంత డేంజర్ గా ఉంటది. మెయిన్ ఏంటంటే డేంజర్ అంటే మనం చేసే బట్టే మనం డేంజర్ లో దిగినట్టు మాట. అలాంటిది కూడా ఉంటది. అది ఏంటనేది మీకు చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఒక ఇంటికి వచ్చాము. ఒక ఇంటికి పనికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ ఒక్క ఇంటి పనే మనం చేయాలి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనకి ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ మీద తీసుకొస్తే అన్ని సంవత్సరాలు ఒక్క ఇంట్లోనే చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? ఈ జీతమే కాక ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా 4 రాళ్ళు వెనకేసుకోవాలి, 4 మేళ్ళు కట్టేయాలని ఆలోచించిన ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివారం సెలవు వచ్చినప్పుడు బయట పనులకు వెళ్తున్నారు. బయట పనుల కంటే ఇప్పుడు మనం ఈ ఇంట్లో పని చేసాము, హాలిడేకి వెళ్తాం. హాలిడేకి వెళ్ళినప్పుడు ఇంట్లో పని మనిషి ఉండదు కదా, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇలా బయట పనులకు వెళ్ళిన వాళ్ళు పిలుచుకుంటారు. పిలుచుకున్నప్పుడు రూల్ గా చెప్పాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ బట్టే మనం వెళ్ళాలి. కానీ మనం ఇలాగా మేడ్స్ గా వచ్చిన వాళ్ళు మాత్రం ఇతర ఇంట్లోకి వెళ్ళి పనులు చేయకూడదు. చేసామనుకోండి చాలా రిస్క్ అంటే మనం వన్స్ మోర్ ఏమన్నా సరే మన పోలీసులకు తెలిసిందా, ఇక్కడ గవర్నమెంట్ కి ఏమన్నా మనం ఇలా చేస్తామని తెలిసిందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తీసుకొచ్చిన మేడములకి రిస్క్, రెండోది మనకి రిస్క్. అందుకే ఏదైనా సరే ఆచితూచి మనం మన దేశం కాని దేశం వచ్చినప్పుడు మనం దేనికోసం వచ్చామో దాన్ని టార్గెట్ చేసుకోవాలి. కానీ ఇంకా తెచ్చుకోవాలని మనం ఇంకా సంపాదించాలని ఆలోచన మీద ఉన్నది ఊడిపోద్ది. అర్థమైందండి? దానికి ఒక శాస్త్రం ఉంటది, నాకైతే తెలియదు. దాన్ని పెద్ద పెద్దలు అయితే భలే చెప్తారు వీటి కోసం, మనకైతే తెలియదు. అది మనకి ఉన్నది ఏదో సర్దుకొని మన కుటుంబం కోసం ఆలోచించుకొని వచ్చినప్పుడు ఉన్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అదే మైండ్ లో పెట్టుకొని ఉంటే మనకు అదే ఎక్కువ. చాలు 10 రూపాయలు సంపాదించినా సరే మన పిల్లల కోసం ఆలోచించడానికి అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. అతికి మించి ఆశకెళ్ళామనుకోండి తర్వాత చాలా ముప్పు. ఎందుకంటే మన 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 పాస్పోర్ట్ మీద రెడ్ స్టాంప్ వేసారనుకో ఇంక జీవితంలో సింగపూర్ కాల్ కూడా మన బోర్డర్ కూడా మనకి రావడానికి అవ్వదు. ఆ మాదిరిగా ఉంటది ఇక్కడ. బయట పనులకు వెళ్ళడం మాత్రం, బయట పనులకు అయితే మాక్సిమం వెళ్ళకూడదు. మాక్సిమమే కదా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటది, దానికి ఒక ప్రాసెసింగ్ ఉంటది. దానికి గవర్నమెంట్ కి వీళ్ళు ఏవోవో చేసే బట్టి అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ మనలాగా ఇలాగా మేడ్స్ కింద ఒక ఇంటికి పనికి వచ్చినప్పుడు మనం అదే ఇంట్లోనే చేయాలి. సెలవుకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? దొరికిందే ఛాన్స్. ఎందుకంటే మనం రూపాయి ఖర్చు పెట్టుకుని ఎంత దూరం వచ్చి ఇంతంటే ఇలాంటివి చూడలేనప్పుడు దొరికిన సెలవుని ఎంజాయ్ చేయాలి. అంతేగాని ఇంకా కావాలి ఇంకా తెచ్చేసుకోవాలని ఆశపడ్డాం అనుకోండి వచ్చింది కూడా ఉన్నది కూడా పోతుంది. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే మనం అలాగానే వన్స్ మరి తెలిసింది అనుకోండి మనం సంపాదించిన శాలరీలో సగం గవర్నమెంట్ కి అక్కడ తీసుకుంటారు. తీసుకోవడం కన్ఫర్మ్. మనల్ని చలో పలో అని చెప్పి పెట్టి పేడ సర్దుకొని ఇంటికి పంపించడం కూడా కరెక్ట్. అర్థమైందండి? ఇది మాత్రం ఇక్కడ జరుగుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, వద్దాం అనుకున్నాను. ఎందుకంటే మాక్సిమం 199% అయితే మాత్రం అందరు మధ్య తరగతి ఆ అమ్మాయిలు మాత్రం, అక్కలు చెల్లెలు మాత్రం మాక్సిమం ఇలాగొచ్చి కష్టపడదాం అనుకున్న వాళ్ళకి నేను ఒక హెల్ప్ఫుల్ అవుదామని మీకు మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఇలా ఉండదు, అలాగని సింగపూర్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అలా ఉండదని, ఒకవేళ ఇలా ఉంటదని మీ కామెంట్ ద్వారా తెలియజేసిన అవతల వాళ్ళకి మనం కొంచెం హెల్ప్ఫుల్ అవుతాం. అలాగే మర్చిపోకుండా నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్.